నందమూరి బాలకృష్ణ గారితో మొట్టమొదటిసారి ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచి బాలకృష్ణ గారు నేను వైసీపీలో ఉన్నా కూడా ఆయన వెనక అభిమానం. కారణం ఏంటంటే నా ఇంటి పేరు కోటమిరెడ్డి, మా ఇంటి పేరు కోటమిరెడ్డి. నన్ను చూస్తే బాలకృష్ణ గారికి కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి గుర్తుకొస్తాడు కాబట్టి నా మీద ప్రత్యేక అభిమానంగా ఉంటాడు. తర్వాత దేవుడు ఆదేశిస్తాడు, మానవుడు పాటిస్తాడని ఆ తర్వాత కాలంలో మీ అందరి ఆదరాభిమానంతో నేను తెలుగుదేశం పార్టీలో చేరటం, మూడోసారి ఎమ్మెల్యే కావటం, అటు చంద్రబాబు గారు, లోకేష్ గారి ఆశీస్సులతో ఈరోజు బాలకృష్ణ గారితో ఇంకా దగ్గరగా ఉండే అవకాశం దక్కింది. అందుకే బాలయ్య బాబుకి మనస్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇకపోతే మా కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఈ తరానికి కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి పెద్దగా ఈ తరానికి అంటే యంగ్స్టర్స్ కి కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి చరిత్ర చాలా తక్కువ మంది తెలుసు, కానీ మా తరానికి పూర్తిగా తెలుసు. ఎందుకని చెప్తున్నానంటే ఈ జిల్లాలో చాలా మంది ఎమ్మెల్యేలు, మంత్రులైన వాళ్ళు కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి విద్యార్థి రాజకీయాలు ఉండేటప్పుడు కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి అనుచరులుగా విద్యార్థి రాజకీయాల్లో ఉండి ఆ తర్వాత దేవుడి దయతో రాజకీయాలు బాగా ఎదిగారు. కానీ కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారిని ఇంకా కూడా ఇప్పటికే ఓ 2 సార్లు 3 సార్లు నా మాదిరిగా కనీసం ఎమ్మెల్యే ఉండాలి, కానీ దురదృష్టం వారు ఎమ్మెల్యే కాలేదు. కానీ ఖచ్చితంగా నాకు మనస్ఫూర్తిగా నమ్మకం ఉంది, వచ్చే ఎన్నికల్లో మీ అందరి ఆదరాభిమానాలతో, ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారి ఆశీస్సులతో, అన్నిటికీ మించి కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు దైవంగా భావించే నందమూరి బాలకృష్ణ గారి ఆశీస్సులతో రాబోయే రోజుల్లో వచ్చే ఎన్నికల్లో, రాబోయే రోజులు అంటే 34 కాదు, 39 కాదు, 29లో వారు ఖచ్చితంగా శాసనసభ్యుడు కావాలని అందరన్నారు. ఆయన పాదయాత్ర చేస్తున్నాడు, ఆయన ఏం గెలుస్తాడు, రూరల్లో ఎవరు పట్టించుకోవటం లేదు. ఒక తెలుగుదేశం కుటుంబంతో నాకు వాదింపు. ఆయన గురించి పట్టించుకోవాలంటే నేను ఒకటే చెప్పాను, మీరు చూస్తుండండి, మీ అందరి ఉద్దేశంలో రోడ్లలో తిరిగే వాళ్ళకు ఓట్లు వేయాలని మీకు ఒక భావన ఉంది. అది తప్పు. తప్పకుండా శ్రీధర్ రెడ్డి ఎమ్మెల్యే అవుతాడు అని గంటాబద్ధంగా చెప్పారు. అది అందరూ కూడా తెలుసు. ఇదే ఆఫీసులో నేను కూడా వాదించాను. మీరు తక్కువగా అంచనా వేయతో మీ మనసుల్లో ఆకాశాన్ని దిగించారని మీరు అనుకుంటున్నారు. రోడ్లలో దిగాం, మేము మట్టిలో పెరిగాం. నాకన్నా ముందు నా సోదరుడు ఎమ్మెల్యే అవుతాడని ఈర్షపడ్డా. ఎవరో